శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి, నల్లగండ్ల, రాయదుర్గం, గోపురపల్లి తండా ప్రాంతాల్లో బ్లాక్ టాప్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు మెరుగుపరిచామని చెప్పారు. ప్రజలు నన్ను కార్పొరేటర్ గా గెలిపించినందుకు అభివృద్ధి పనులు చేపట్టానని వివరించారు. ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి కంప్లీట్గా నేను గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి పనులు గత కొద్ది కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పార్కులు, పెద్ద పెద్ద పార్కులు, ఇవాళ ఐటీ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద పార్కులు, ఆక్సిజన్ పార్క్ అని, థీమ్ పార్క్స్ అని, అక్కడ పెద్ద పెద్ద పార్కులన్నీ కూడా ఇలా ప్రజలకు అందుబాటులో విధంగా ఇలా తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి, ఎందుకంటే ఒక ఐటీ ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఐటీ ప్రాంతంలో మనం ఎప్పుడు ముందుండాలి ఒక విజన్ తోటి ముందుకు పోయినాం. ఆ విజన్ తో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా మా వెంట ఉండి సహకరించి పూర్తిగా సంపూర్ణంగా మా మద్దతు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇలా ఉన్న ప్రతిపక్షంలో నన్ను అధికార పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు పూర్తిగా సంపూర్ణంగా నాకు మద్దతు కలిగి అభివృద్ధి బాటలో ముందుంచారు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు పోతా. ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రతి నిత్యం కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంది. ఏ విషయం ఉన్నప్పుడు కూడా నేను ఈరోజు పదవి బాధ్యతలు తీసుకుని 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రేపటి నుంచి ఏ సమస్య ఉన్నా కూడా నాకు చెప్పండి. ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలు నా దృష్టికి తీసుకురండి. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తిగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాను. ఇదంతా ఎందుకంటే కరోనా టైంలో కొన్ని వందల మంది, వేల మంది ప్రాణాలు కాపాడినటువంటి ఆ స్టేడియంలో మనం టీకాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వేరే వాళ్ళ చేతుల్లోకి పోయి అదంతా కూడా పాడు కావడం జరిగింది. కాబట్టి మొన్ననే జోనల్ కమిషనర్ గారు ఒక మంచి శుభవార్త చెప్పడం జరిగింది. ఆ స్టేడియాన్ని ఒక వేరే వాళ్ళ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఆ ఏజెన్సీలో నెలకు ₹1,00,000 చొప్పున వాళ్ళు జిహెచ్ఎంసీకి తెలియజేస్తారు. దాన్ని పూర్తిగా వాళ్ళ ఆధీనం తీసుకొని అది సుందరీకరణ చేసి మరి అందరు కూడా పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా వాళ్ళు చేయబోతా ఉన్నారు. మరొక వారం 10 రోజుల్లో అది కూడా అయిపోయింది. సో అక్కడ డంపింగ్ యార్డ్ అనేది ప్రధాన సమస్య ఉంది. అది మీరు కంపల్సరీ కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం అది మీరు కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఉంది, డిపిఎస్ స్కూల్ ఉంది, ఓపీ స్కూల్ ఉంది. అది అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్ వల్ల అక్కడ దుర్వాసన వస్తుంది. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా ఒక ప్రధాన సమస్యను తీసుకొని మేము దాన్ని కార్యక్రమం తీసుకుంటాం. అలాగే నానక్రామగూడలో 90% కంప్లీట్ చేసాం. అలాగే గవర్నమెంట్ విషయానికి వస్తే కేసీఆర్ గారు మొన్న లాస్ట్ కేసీఆర్ 96 లక్షల రూపాయలతోటి ఏదైతే రోడ్లు పెండింగ్ ఉన్నాయో ఇలా 5 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా పెండింగ్ లేకుండా ఇలా కేసీఆర్ గారు పూర్తిగా 100% పూర్తి చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా మా గవర్నమెంట్ ప్రాంతంలో ఎస్సీ బస్తీలో ఇలా డ్రైన్ కంప్లీట్ చేసాం. రోడ్స్ కూడా మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. అలాగే మా ప్రాంతం ఎన్టీఆర్ నగర్ తీసుకుంటే అది కూడా 90% కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గోపన్పల్లి గ్రేవ్ యార్డ్ కానివ్వండి, గోపన్పల్లి రోడ్లు, డ్రైనేజీ, తాండాకు సంబంధించిన కమిటీలు కానివ్వండి, ఇలా కంప్లీట్ గా మా ప్రాంతంలో 100% పూర్తి చేయడం జరిగింది గోపన్పల్లి తాండాలో. అదే గోపన్పల్లి విలేజ్కి వస్తే ఒక్క రోడ్డు కూడా గత 5 సంవత్సరాల కింద ఎలాంటి రోడ్డు లేనప్పుడు సందర్భంలో నేను అదే ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత అదే గ్రామ వ్యక్తిగా నేను అక్కడ నా బాధ్యత కాబట్టి గోపన్పల్లిలో ఒక్క రోడ్డు కూడా, ఒక్క డ్రైనేజ్ కూడా, ఒక లైట్ కూడా అన్ని కూడా ఈ రోజు పెండింగ్ లేకుండా పూర్తి చేయడం జరిగింది సంపూర్ణంగా. అలాగే డైమండ్ హైట్స్ లో కానీ, మంజిరాలో కానీ, హుడా కాలనీలో కానీ చాలా పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైనేజీలు మొన్ననే ఒక 10 కోట్ల రూపాయలతోటి మేము ఇలా